హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇవాళ వీడియోలో మనకి రీసెంట్గా రియల్మీ నుంచి 11 సిరీస్ అని వచ్చింది. దీనిలో మనకి రెండు మొబైల్స్ ఉన్నాయి, రియల్మీ 11, రియల్మీ 11X అనేది. రెండు మొబైల్స్ మనకు 5G మొబైల్సే. అండ్ ఈ వీడియోలో ఈ రెండు మొబైల్స్ కొనొచ్చా లేదా చెప్తాను. అండ్ అంతకన్నా ముందుగా నాకు అనేది రెండు మొబైల్స్ రియల్మీ 11X కన్నా 11 అనేది నాకు అంత నచ్చలేదు, ప్రైస్ నచ్చలేదు, వాళ్ళ స్పెక్స్ నచ్చలేదు. అందుకని 11X గురించి ఈ వీడియో మాట్లాడుకుని 11 గురించి లాస్ట్ చెప్తాను. ఎందుకంటే 11Xకి 11కి పెద్ద తేడా లేదు, కానీ ప్రైస్ అనేది ఎక్కువ పెట్టారు. అది కూడా చెప్తాను ఎందుకు పెంచారో. అండ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో నష్టం మాత్రం లైక్ చేయండి. ఇలాంటి మోడ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అందరు చూసినా కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందు మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి రియల్మీ 11X ప్రైస్ అయితే 6+128GB 15,000, 8+128GB 16,000. రియల్మీ 11 గురించి మాట్లాడుకుంటే 8+128GB 19,000, 8+256GB 20,000 అవుతుంది. బ్యాంక్ ఆఫర్స్ ఇప్పుడైతే లేవు, బ్యాంక్ ఆఫర్స్ అయితే అయిపోయాయి. ఈ ప్రైస్కి కొనుక్కోవచ్చా లేదా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. అండ్ మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది స్పెక్స్ కాబట్టి రెండు మొబైల్స్ మనకి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా రెండు ఒకటే. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి డిజైన్ పరంగా చూడటానికి బాగానే ఉంది. అండ్ మనకి సైడ్స్ ప్లాస్టికే, ఫ్రంట్ ప్లాస్టికే, ఫ్రంట్ వచ్చేసి పాండా గ్లాస్తో వస్తుంది. ఇది డిజైన్ గురించి. అండ్ ఇప్పుడు చెప్పబోయేది రియల్మీ 11 గురించి లాస్ట్లో చెప్తాను. స్పెక్స్ పరంగా రెండింటికి ఒకటే, కెమెరా బ్యాటరీ కొంచెం డిఫరెన్స్ ఉంది, అది లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే MediaTek Dimensity 6100 ప్రాసెసర్తో వస్తుంది. ఇది 6nm బిలియన్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మనకి కొత్త ప్రాసెసర్. ఈ రెండు మొబైల్స్లో ఇండియాలో తీసుకొచ్చిన ఫస్ట్ మొబైల్స్ ఇవే. అండ్ ఈ ప్రాసెసర్ ఏంటంటే MediaTek Dimensity 900, 800 ఉన్నాయి కదా, ఆ రెండు కలిపి మిక్సీలో వేస్తే ఈ ప్రాసెసర్ అవుతుంది. అంత మరీ అంత సూపర్ పర్ఫార్మెన్స్ చేయలేదు, కానీ ఏదో మనకి నార్మల్ యూజ్ దగ్గర పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇది మనకి స్నాప్డ్రాగన్ 695 ఉంటుంది కదా, అదే లెక్క పర్ఫార్మెన్స్ చేస్తుంది. దీని యాంటిట్యూడ్ స్కోర్ చూసుకుంటే 4,35,000 నాకు చూస్తుంది అదనమాట. ఇది మనకి LPDDR 4X UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. 8GB మనకు ర్యామ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అంటే మనము 15,000 లోపు డీసెంట్ ప్రాసెసర్ అనుకోవచ్చు, మరీ అంత తోపు ప్రాసెసర్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ మొబైల్స్కి డిస్ప్లే కొంచెం మాట్లాడుకుంటే రెండింటికి ఒకటే రకంగా ఉంటుంది. డిస్ప్లే అనేది 6.72 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ LCD డిస్ప్లేతో వస్తుంది. 120Hz డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. 240Hz టచ్ సాంప్లింగ్ రేట్తో వస్తుంది. ఇది డైనమిక్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది, అంటే మనం చేసే పని బట్టి అడ్జస్ట్ చేసుకోగలుగుతుంది. దాని తర్వాత మనకి 618 స్పీడ్ బ్రైట్నెస్తో వస్తుంది. ఇది మనకి Y1 L1 సపోర్ట్ అయితే చేస్తుంది. HD వరకు అయితే మీరు ప్రైమ్ వీడియో కానీ నెట్ఫ్లిక్స్ అయితే చూడగలరు. దాని తర్వాత ఇంతకు AMOLED డిస్ప్లే అది నాకు అదే మిస్ అయిపోయింది. ఇంకా ఏముంది, 15,000 మనం ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ 11X ప్రైస్ చెప్పాం కదా, దాదాపు 18,000 అనుకుంది. ఏంటి ఇప్పుడు అంటే అసలు ఏందో నాకు అది అర్థం కాలేదు. 18,000, 19,000కి ఈ ఇన్ఫినిక్స్ GT 10 Pro ఉంది కదా, వాళ్ళని చూసి నేర్చుకోవాలా వీళ్ళు. రియల్మీ అనేది 11Xకి సరిపోతుంది, కానీ 11X అనేది ఏం చేస్తుంది మరి ఈ దారుణం అనుకోవచ్చు. ఎంతో మళ్ళీ డిస్ప్లే వరకు 11X అనేది ఓకే, 11 మాత్రం డిస్ప్లే అనేది దండగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఈ మొబైల్లో కెమెరా గురించి మాట్లాడుకుంటే రియల్మీ 11X అయితే మనకి మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఓమ్ని విజన్ సెన్సార్తో వస్తుంది. దీనికి ఎటువంటి OIS అనేది ఆప్టికల్ ఇమేజ్ రిప్లేస్ లేదు. 2 మెగాపిక్సెల్ మనకి ప్రోటెక్ లెన్స్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. రేరు ఫ్రంట్ ఉపయోగించి మనం 1080p 30 ఫ్రేమ్స్ రికార్డింగ్ చేసుకోవచ్చు. 1080p 60 ఇచ్చినా బాగుండేది, ఎందుకు ఇవ్వలేదు. ఈ ప్రాసెసర్ సపోర్ట్ చేయదా, వీలే ఇవ్వలేదా, అదేదో నాకు తెలియదు. ఫ్రంట్ కెమెరా కానీ రేట్ కెమెరా కానీ ఏంటంటే డే టైంలో పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది, నైట్ టైంలో మాత్రం నార్మల్గా ఉంటుంది. కెమెరా వరకు డీసెంట్గా, అంత మరీ సూపర్ అని చెప్పలేదు, కానీ ఓకే. 15,000 లోపు న్యాయం చేస్తుంది అనిపిస్తుంది నాకైతే. బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 5,000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది రియల్మీ 11Xకి. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే అవుట్ ఆఫ్ బాక్స్ అండ్ 13తో వస్తుంది. మనకి రియల్మీ 4.0తో వస్తుంది. 2 years మనకి ఆండ్రాయిడ్ అప్డేట్ వస్తాయి, 2 years సెక్యూరిటీ అప్డేట్ వస్తాయి. ఫ్రెండ్స్, ఈ మొబైల్లో మిగతా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి సైడ్ మోటర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. దాని తర్వాత మనకి 3.5 H1 జాక్తో వస్తుంది. ఎనీ టైం మనము 2 సిమ్స్ ఒక మెమొరీ కార్డ్ అయితే ఉపయోగించవచ్చు. మెమొరీ కార్డు ఉపయోగించి మనము 2 TB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 2 TB మెమొరీ కార్డు కొనాలనుకోండి 2,000, 3,000 అవుతుంది. అది చాలా క్యామ్డీగా ఉంది, ఎందుకు ఇచ్చారు మళ్ళీ. ఈ మొబైల్లో ఫీచర్స్ పరంగా 3 మెయిన్ చాలా స్కిప్ చేశారు. ఎందుకు ఇవ్వలేదు, ప్రైస్ కటింగ్ అనుకుంటున్నాను. స్టీరియో స్పీకర్ ఇవ్వలేదు, సింగిల్ స్పీకర్తో వస్తుంది. NFC ఇవ్వలేదు. దాని తర్వాత ఇంకొకటి వైఫై కాలింగ్. ఈ వైఫై కాలింగ్ ఎందుకు తీసేసారో మరీ దారుణం అనిపించింది రియల్మీ. వైఫై కాలింగ్ 12,000 మొబైల్స్ కూడా చూసాము, ఇవి ఎందుకు ఇవ్వలేదు. మళ్ళీ స్టార్టింగ్లో చెప్పాను కదా రియల్మీ 11కి రియల్మీ 11Xకి పెద్ద తేడా లేదనేది. ఇప్పుడు చెప్తాను రియల్మీ 11Xకి 11కి తేడా ఏంటంటే
ముందు మాట్లాడుకోవాల్సింది కెమెరాస్లో మనకి రియల్మీ 11Xలో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఫ్రంట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్తో వస్తుంది. 11లో మనకి 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. అది కొంచెం తేడా వస్తుంది. దాని తర్వాత మనకి బ్యాటరీ డిపార్ట్మెంట్, రియల్మీ 11Xలో మనకి 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. రియల్మీ 11లో మనకి 5000 mAh బ్యాటరీ, 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. అది తేడా. బ్యాటరీ ఒకటే, ఫాస్ట్ ఛార్జింగ్ తేడా 33 వాట్ 67 వాట్. ఈ రెండుటి తేడా పట్టుకొని ప్రైస్ ఏకంగా పెంచింది, 4000 పెంచింది. ఎందుకు పెంచిందో మళ్ళీ సరే పెంచారు. AMOLED డిస్ప్లే ఇచ్చారా, ఇవ్వలేదు. ఇదంతా మనకెందుకులే. ఈ మొబైల్ మాత్రం రియల్మీ 11X తీసుకోండి, ఆ ప్రైస్కి మంచి మొబైల్ 15,000. అంటే 15,000 ఇంకా మొబైల్ ఉంది. ఈ మధ్య వచ్చింది కదా టెక్నో పోవో 5 Pro అనేది, ఆ మొబైల్ కూడా బాగానే ఉంది. దీంతో పోల్చుకుంటే అది కూడా బాగానే ఉంది డిజైన్ పరంగా. ఒకవేళ టెక్నో బ్రాండ్ నచ్చని వాళ్ళైతే ఈ మొబైల్ తీసుకోవచ్చు. అదే రియల్మీ 11 గురించి మాట్లాడుకుంటే అదే ప్రైస్కి మీకు మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ GT 10 Pro, ఈ మొబైల్ చాలా మంచి మొబైల్. ఇన్ఫినిక్స్ నుంచి ఆల్రెడీ మన ఛానల్ రివ్యూ ఉంది, అది కూడా చూడండి. ఈ 20,000 నీకు పెట్టే బదులు ఇన్ఫినిక్స్ మొబైల్ తీసుకోండి. అది ఏమైంది మైనస్ పాయింట్ ఏంటంటే స్టాక్స్ లేవు, చాలా చోట్ల స్టాక్స్ అనేది లేవు. ఒకవేళ మీకు 20,000 తీసుకోవాలనుకుంటే ఇన్ఫినిక్స్ మొబైల్ తీసుకోండి, అదే నా వరకు బెటర్ ఆప్షన్ అంటాను. ఇదన్నమాట వీడియో. ఈ వీడియో మీకు మాత్రం ఉపయోగం మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. బ్యాక్గ్రౌండ్లో అయినా డిస్టర్బెన్స్ ఉంటుంది, సారీ. బ్యాక్గ్రౌండ్ మనకు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కానీ వీడియో మనకి అర్జెంట్ కాబట్టి చేశాను. అండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.